సార్ నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా పాస్ట్ పెర్ఫార్మన్స్‌ని పారామీటర్‌గా తీసుకుంటున్నారు. సో ఇది ఎలా ఉంటదంటే గూగుల్‌లోకెళ్ళి లాస్ట్ 1 ఇయర్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినవి, మంచి రిటర్న్స్ ఇచ్చినవి, లాస్ట్ 3 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ జస్ట్ గూగుల్‌లోకెళ్ళి టాప్ పెర్ఫార్మన్స్ మ్యూచువల్ ఫండ్స్ అని కొడుతున్నారు. దాంట్లో ఒక 4, 5 టాప్ 5, 6 ఎన్నో వస్తాయి. అవి తీసేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఇలా అంటే మనం జస్ట్ బ్లైండ్‌గా అలా గూగుల్‌లోకెళ్ళేసేసి మన ఇష్టానికి మనం ఏవో కొన్ని టాప్ 2 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? అసలు ఏ బేసిస్ ప్రకారం, ఏ పారామీటర్ ప్రకారం ఇక్కడ మనం అసలు వీటిని టాప్ అని కన్సిడర్ చేయొచ్చు అంటారు? అలా ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వండర్ఫుల్. అంటే ఏమంటారు, చాలా రిలవెంట్ టాపిక్. రీసెంట్లీ ఓ డాక్టర్‌తో మాట్లాడుతా ఉన్నాను నేను, నా ఫ్రెండ్‌తో. అందరూ వచ్చేస్తున్నారు, ముందే తన సిమ్టమ్స్ టైప్ చేసేస్తున్నారు. సార్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ మెడిసిన్ రాయండి అని అంటున్నారు. మరి నేనెందుకు అనే క్వశ్చన్. అంటే బేసికల్లీ ఏంటంటే పాస్ట్ జస్ట్ అది ఎలా డాక్టర్స్కి ఎలా ఇలా జస్ట్ గూగుల్ చేస్తున్నారు, సేమ్ రిటర్న్స్ కూడా చూసుకొని లాస్ట్ 3 మంత్స్ రిటర్న్, లాస్ట్ 6 మంత్స్ రిటర్న్ అనేది ఒక పారామీటర్ అయిపోయింది. వాళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు. అండ్ ఈవెన్ అట్లాంటి ఏవైతే ఇన్వెస్టింగ్ యాప్స్ కానీ ఇన్వెస్టింగ్ వెబ్సైట్స్ కూడా అదే డేటాను పుష్ చేస్తున్నాయి. ఎందుకంటే దట్ ఈస్ కన్జ్యూమ్ చేస్తున్నారు డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతున్నారో. నాకు తెలిసిపోయింది 4 ఫండ్స్ బాగున్నాయి, ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది, ఐ విల్ డూ ఇట్. ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్, ఎస్ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు. బట్ చాలా మటుకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే కూడా ఫస్ట్ దానికి వెళ్ళిపోతారు. లైక్ ఎగ్జాంపుల్ ఒక టాప్, ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, XYZ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మిడ్ క్యాప్ అనుకుందాం, మిడ్ క్యాప్ ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. వెన్ కంపేర్ టు అదర్ ఫండ్స్ ఒక 3-4% తన కేటగిరీ కన్నా ఎక్కువ ఇచ్చింది అని చెప్పేసి సడన్గా అందరూ దానిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏమవుతుందంటే ఇట్స్ ఎ కర్స్ అనమాట. కర్స్ టు బి నంబర్ 1, అంటే ఒక శాపం నంబర్ 1 రావడం. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్కి ఫండ్ మేనేజర్లు తిట్టుకుంటారు. నంబర్ 1 కనబడడం వల్ల సడన్గా సో మచ్ ఫండ్స్ వచ్చి పడతాయి వాళ్ళకి. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వెస్టర్లకు అది ఒకటే పారామీటర్. ది డోంట్ కేర్ ఫర్ అదర్ థింగ్స్. ఫండ్ కంపెనీ మంచిదా, ఫండ్ ఆ ఏఎంసీకి ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి అసలు ఆ స్కీమ్ ఇంపార్టెంటా కాదా, ఈజ్ ఇట్ ప్రయారిటీ ఆర్ నాట్, దాని ఫండ్ మేనేజర్ ఎవరు, ఫండ్ మేనేజర్ ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, ఆ ఫండ్ మేనేజర్ ఇంతకుముందు ఎలాంటి హిస్టరీ జనరేట్ చేశాడు, అండ్ పోర్ట్ఫోలియో ఏంటి, ఎందుకు రిటర్న్స్ జనరేట్ చేసి, ఈజ్ ఇట్ ఎ ఫ్లూక్ ఆర్ నిజంగానే స్ట్రక్చర్డ్గా వాళ్ళు మంచిగా ఐడెంటిఫై చేశారు ఆ స్టాక్స్, అది ఎవరు చూడరు. సో దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి లేనిది సడన్గా ఇప్పుడు ఒక్కసారి ఎందుకు వచ్చింది, ఆర్ కన్సిస్టెంట్గా ఉందా, అది కూడా ఎవరు చూడట్లేదు. జస్ట్ ఇది ఒక పారామీటర్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు సడన్గా ఏమవుతుంది, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, మార్కెట్స్ ఒక్కోసారి డౌన్లో ఉన్నప్పుడు ఏంటి, ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ దాని పారామీటర్ సరిగా లేకపోతే అది పక్క ముందు డౌన్ అవుతుంది. నెక్స్ట్ మినిట్ వాళ్ళు తీసేసి బయటికి వెళ్ళిపోతున్నారు, రిడెంప్షన్ చేసుకుని బయటికి వెళ్ళిపోతారు. దీనివల్ల అటు ఇన్వెస్టర్కి ఇబ్బంది, బికాజ్ యూఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ వన్ థింగ్ విచ్ ఇస్ రీసెంట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంతే. నథింగ్ ఎల్స్. ఐ డోంట్ కేర్ ఆ ఫండ్ ఏంటి, ఆ కంపెనీ ఎవరు, ఫండ్ మేనేజర్ ఎవరు, నాకు అవన్నీ అవసరం లేదు. అది బాగా ఇచ్చింది, అది తీసేసుకుంటాను. దానివల్ల అటు ఫండ్ మేనేజర్ కూడా ఇబ్బంది, సడన్గా ఇన్ఫ్లోస్ వచ్చి పడతాయి. అప్పుడు కావాలనుకున్నప్పుడు మంచి ఆపర్చునిటీస్ దొరకు ఇన్వెస్ట్ చేయడానికి, బికాస్ ఇన్ ద ఎండ్ మంచి వాల్యూ, సేఫ్ వాల్యూ ఫర్ ఇన్వెస్టర్స్ ఉండే స్టాక్స్ అవైలబుల్ ఉండాలి. నువ్వు సడన్గా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ నువ్వు స్మాల్ క్యాప్లో నువ్వు ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తే ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేస్తాడు ఆయన? ఎగ్జిస్టింగ్ది కొనేస్తే అనవసరంగా వాల్యుయేషన్ ఓవర్ హైప్ అయిపోతుంది, హీటెడ్ అయిపోతాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇన్వెస్టర్స్కి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒక్కటే చూడడం వల్ల వస్తున్నది. సో అందుకోసం మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు. సో అది మంచిదా కాదంటే కొన్ని కేసుల్లో వర్కౌట్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బికాస్ యూ ఓన్లీ సెలెక్ట్ నంబర్ 1. నేను నంబర్ 2, నంబర్ 3 మనకు మనసు ఒప్పదు. ఇన్వెస్టర్స్ మెంటాలిటీ అంటే అరే తెలుసు నాకు ఇది 18% లాస్ట్ 5 years ఇచ్చింది, ఇది 14 ఇచ్చింది, నేను 18 చూస్ చేసుకుంటా, తెలిసి నేను ఎందుకు తక్కువ చూస్ అది. బట్ పీపుల్ ఫర్గెట్ దట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ డజంట్ గ్యారంటీ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్. ఇది ఎవ్వరికి అంటే ఇది పట్టించుకోరు అనమాట. ఇంతకుముందు బాగా చేసి ఉండొచ్చు. నేను 20sలో ఉన్నప్పుడు నేను 10 కిలోమీటర్లు గంటలో పరిగెత్తాను, నేను 30sకి వచ్చినప్పుడు చేయలేను. సేమ్ వే ఒక ఫండ్ ఇంతకుముందు ఉన్న దానికి రిటర్న్స్ ఇచ్చినట్టు ఇప్పుడు ముందు కూడా ఇస్తుందంటే తెలీదు. దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు అడిగిందా ఏది ఎలా చూస్ చేసుకోవాలనే పాయింట్, వెరీ సింపుల్. ఎస్ అదొక పారామీటర్లో దాంతోపాటు ఏంటంటే కన్సిస్టెంట్గా ఈ ఫండ్ ఒక క్వార్టర్లీ డేటా దొరుకుతుంది. ఎవ్రీ క్వార్టర్లో
ఇది టాప్ క్వాడ్రంట్లో ఉందా లేదా. బికాస్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు సేమ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ అన్నాను. మిడ్ క్యాప్లో 34 ఫండ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని కంపెనీస్ కలిపి 34 మిడ్ క్యాప్స్ ఉన్నాయి. ఇందులో మనం అనుకునే ఫండ్ కన్సిస్టెంట్గా టాప్ 5-6లో ఉందా ఫర్ ఇయర్స్ టుగెదర్, 2 years 3 years, ఆర్ ఇప్పుడు నంబర్ 1 ఉంది బట్ లాస్ట్ క్వార్టర్లో ఒక 3 నెలల క్రితము అది నంబర్ 12 ఉంది, అంతకుముందు నంబర్ 14 ఉంది, అంతకుముందు నంబర్ 3 ఉంది. అంటే ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అట్లాంటి ఫండ్ని కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇది ఫస్ట్ పారామీటర్ అనమాట. అలా కాకుండా సంథింగ్ విచ్ ఇస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నా పర్లేదు. బికాస్ నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు నీ ఫండ్ అనేది టోటలీ అండర్ పర్ఫామ్ చేయదు. ఇట్ విల్ స్టిల్ ఎర్న్ బెటర్ దాన్ యావరేజ్ అనమాట. సో ఫస్ట్ పారామీటర్ ఇస్ కన్సిస్టెంట్. సెకండ్ ఏంటంటే హౌ మెనీ డేస్ నీ ఫండ్ యావరేజ్ ఆఫ్ దట్ కేటగిరీ కన్నా ఎక్కువగా ఉంది. సెకండ్. థర్డ్, ఫండ్ మేనేజర్ ఎవరు, ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఫండ్ మేనేజర్ గురించి ఎక్కువ ఆ టాపిక్ ఎక్కువ వస్తుంది. అది తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఫండ్ మేనేజర్ పాస్ట్ పర్ఫార్మెన్స్ యూజువల్లీ గివ్స్ అస్ ఆయన స్టైల్ ఏంటి, మార్కెట్స్ పడ్డప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు, మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఎటువంటి సైడ్ వేస్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ చూసుకొని అండ్ లాస్ట్ ఇంపార్టెంట్, ఆ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీకి, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఈ ఫండ్ ఎంత ఇంపార్టెంట్ అది కూడా చూసుకోవాలి. అండ్ లాస్ట్ ఇంకొకటి ఏంటంటే ఫండ్ సైజ్. లక్షల కోట్లు, కొన్ని ఫండ్లు 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు కూడా ఉన్నాయి. అట్లాంటి ఫండ్స్ రేపు ఎలా పర్ఫామ్ చేస్తాయో తెలియదు, ఎందుకంటే దే ఆర్ టూ బిగ్. సో చూసుకోండి, అది కూడా ఒక పారామీటర్ చూసుకోండి. నేను 15,000-20,000 crores ఉన్న ఏఎం ఉన్న ఫండ్లోనే చేస్తాను కూడా అనుకోవచ్చు, ఎందుకంటే పోర్ట్ఫోలియో ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకోవాలి తప్ప, అందుకోసమే ఒక అడ్వైజర్ కానీ ఎవరన్నా. ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. రీసెంట్గా నేను ఒక బిజినెస్ మ్యాగజైన్లో చదివాను, ఎవరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ఎస్ఐపిలు అంటే లాస్ట్ ఒక ఎస్పెషల్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ టైంలో మార్కెట్లో విపరీతమైన వాలటాలిటీ నడిచింది. చాలామంది రిడెంప్షన్లు విపరీతంగా కొట్టేసేసారు. సో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ద ఎస్ఐపిలు ఈ మార్కెట్ వాలటాలిటీలో ఉన్నప్పుడు, అంటే ఎవరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారో ఎస్ఐపిలన్నీ ఆగిపోయినాయి అంట. వెన్ కంపేర్డ్ విత్ ద రెగ్యులర్, అంటే రెగ్యులర్ మోడ్తో కంపేర్ చేసుకుంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక డబుల్ ఆర్ ఒక 3 times హయ్యర్ ఉన్నారంట. సో మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తుకు వస్తుంది కాబట్టి ఇక్కడ అడ్వైజర్ రోల్ కూడా మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటారు. ఇప్పుడు మనం అదే మాట్లాడుకున్నాం, ఈ గూగుల్లో సెర్చ్ చేసేసి ఈ ఎవరి పాటు వాళ్ళు పెట్టేసేసుకుంటున్నారు. తర్వాత ఇందుకు ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో అంటే ఏ మెడిసిన్ తీసుకోవాలి ఏంటనేది పేషెంట్ రాసుకొచ్చేస్తున్నారు కదా, అది కూడా చెప్తారు, గుర్తొచ్చింది కాబట్టి. సో లాస్ట్ 7-8 months మార్కెట్ బాగా ప్యానిక్లో ఉన్నప్పుడు రెగ్యులర్తో కంపేర్ చేసుకుంటే డైరెక్ట్ ఎస్ఐపిలు ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఆగిపోయినాయి అంట. మరి ఇప్పుడు అంటే దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఆ డేటా యాక్చువల్లీ ఆంఫీ కూడా పబ్లిష్ చేసింది. సో ఏంటంటే ఒక 10 రెగ్యులర్ వే అయిపోతే నియర్లీ 18-20 డైరెక్ట్ అయిపోయి, అంటే నియర్లీ డబుల్ ద నంబర్ ఎస్ఐపీలు అయిపోయి, రిడెంప్షన్స్ అయ్యాయి. ఇది ఒక క్వార్టరే కాదు, ఇట్ ఈస్ కన్సిస్టెంట్గా ఇదే జరుగుతుంది. ఎప్పుడు ఫాల్స్ అయినా సరే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, మార్కెట్ పెరిగినప్పుడు వస్తున్నారు. అది యాక్చువల్లీ ఆపోజిట్ లాజిక్. ఏం చేస్తుంది, ఎవరైనా ఒక అడ్వైజర్ కానీ, ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ, ఒక లాజిక్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కొనాలి, తక్కువ ఉన్నప్పుడు కొనాలి. ఏదైనా వస్తువు తక్కువ రేట్ ఉన్నప్పుడు కొనాలి. అమ్మేది ఎప్పుడు, ఎక్కువ బాగా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసుకోవాలి. కానీ నువ్వు మార్కెట్స్ హై ఉన్నప్పుడు వచ్చి నీ డబ్బులు పెట్టి, అంటే నువ్వు ఎక్కువ రేట్లు ఎక్కువ వాల్యుయేషన్ ఉన్నప్పుడు కొనేస్తున్నావు, ఇన్వెస్ట్ చేస్తున్నావు, మార్కెట్స్ పడగానే భయానికి అమ్మేసుకొని వెళ్ళిపోతున్నావు. ఎవ్రీ టైమ్ యూఆర్ మేకింగ్ ఏ లాస్, ఎవ్రీ టైం ఇబ్బందులు పడుతున్నావు, ఎందుకంటే నీకు ఒక దారి చూపే వాళ్ళు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్ పడ్డప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ దొరికిందన్న సంగతి ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. మార్కెట్ పడింది కాబట్టి డబ్బులు వెనక్కి తీసుకొని వెళ్ళిపోవాలి. మార్కెట్ పడింది కాబట్టి మార్కెట్లో ఉండకూడదు. కానీ మార్కెట్ పడ్డప్పుడే మార్కెట్లోకి అందరికీ ఎంట్రీ పాస్ దొరుకుతుంది. అది ఆపర్చునిటీ అనే సంగతి ఎవరు కన్సిడర్ చేయట్లేదు సార్. నా ఇన్వెస్టర్స్ కాల్స్ నేను మార్కెట్ హైలో ఉన్నప్పటికన్నా మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకుంటా. నాకు తెలుసు
సార్ మేము ఇంత పెట్టాము, ఇది కొంచెం తగ్గిపోయింది సార్, ఏంటి అని కాల్ వస్తుంది. వచ్చినప్పుడు అవునండి మార్కెట్ అంతా పడిపోయినప్పుడు ఇది మంచి ఆపర్చునిటీ, మీ దగ్గర ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా? ఉన్నాయండి, ఇంకొంచెం పెట్టేసేయండి. ఎక్కడ పెట్టాలి? ఇందులో పెట్టండి. సో యాక్చువల్లీ ఒక అడ్వైజర్ ఉంటే ఫస్ట్ నువ్వు విత్డ్రాల్ చేయకుండా ఆపుతారు. ఇది నీ గోల్ నీకు రిమైండ్ చేస్తారు. మీకు ఈ డబ్బులు అవసరమే లేదు కదండి, మీరు 5 years అవసరం ఉంటే ఇప్పుడు 1 year కాగానే ఎందుకు చూస్తున్నారు అనే క్వశ్చన్ ఫస్ట్ అడుగుతాను. ఎందుకంటే నీ అడ్వైజర్ కంపల్సరీ రాసుకుంటాడు. సెకండ్, ఆపర్చునిటీ ఇప్పుడుంది అని రిమైండ్ చేస్తారు. ఆ రిమైండ్తో పాటు ఎక్కడ పెట్టాలో కూడా చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అట్లా నాకు చేసిన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో February, Marchలో అప్పుడు ఎంట్రీ అయినప్పటి నుంచి వాళ్ళకి 15-20% హయ్యర్ రిటర్న్స్ ఉన్నాయి ఆ అమౌంట్. సో అంటే ఒక అడ్వైజర్ ఉంటే ఏంటంటే ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు అంటే మన రిడెంప్షన్స్ లేకుండా ఆపేస్తారు, ఇది కరెక్ట్ కాదు టైం అని గైడ్ చేస్తారు, అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తారు, భయాలని పొడగొడతారు అనమాట. సో అందుకే అంటే జనరల్గా ఏంటంటే డైరెక్ట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో సొంతంగా నాలెడ్జ్ ఉంటే ఎస్ ఇట్స్ వెరీ గుడ్. కొద్దిమంది ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు కోర్సెస్ చేసి ఉంటారు, వాళ్ళకి టైం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, దే స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్, దే కెన్ డూ ఆల్ దిస్. బట్ ఎవరికైతే నాలెడ్జ్ లేదో జస్ట్ బికాజ్ నీ ఫ్రెండ్ చెప్పాడని, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే ఫ్రెండ్ చెప్పాడు, మా ఫ్రెండ్ ఒక 5,000 పెట్టమన్నాడు, లేదంటే మా తెలిసిన వాళ్ళకి 10,000 పెడుతున్నారని నాకు కూడా చెప్పారు. ఎస్, చాలా కొన్ని యాప్లు కూడా వచ్చేసాయి, డైరెక్ట్ పెట్టండి మీకు అవసరం లేదని చెప్పేస్తారు. వాళ్ళు మార్కెట్ పడ్డప్పుడు కనబడరు, నీ కాల్ కూడా తీసుకోరు. మార్కెట్ పడ్డప్పుడు అడ్వైజ్ ఇచ్చేస్తారు, ఏదో డబ్బులు పోతున్నాయి అన్నట్టు, బట్ మీకు ఎవ్వరు హెల్ప్ చేయరు. మీరు మార్కెట్లో ఏమంటారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు రారు. అదే అడ్వైజర్ అంటే లేదు ఇది చేద్దాం ఇలా గైడ్ చేస్తారనమాట. సో అందుకే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఏ గైడెన్స్. ఒక గైడ్ మెంటర్ ఎలా అవ్వాలో ఫైనాన్షియల్ జర్నీలో కూడా ఒక మెంటర్, ఒక గైడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక మెంటర్ ద్వారా వెళ్తే మార్కెట్లో ఏదైనా వోల్టాలిటీ ఉన్నప్పుడు, మార్కెట్లో ఏదైనా ప్యానిక్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ కానీ, లేదంటే ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఫండ్స్ వేరే దాంట్లోకి మనం స్విచ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ ఉంటుంది వాళ్ళ వైపు నుంచి. రైట్. తర్వాత ఇక్కడున్న పెద్ద అపోహ ఏంటంటే అడ్వైజర్ ద్వారా లేదంటే ఒక మెంటర్ ద్వారా వెళ్తే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అవుతుంది, ఎక్కువ కమిషను అడ్వైజర్ తినేస్తాడు అని చాలా మంది మార్కెట్లో ఈ విధంగా చెప్పడం నేను బాగా గమనించాను. సో ఒక్కసారి ఎక్స్పెన్స్ రేషియో గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. సో ఫస్ట్ ఎక్స్పెన్స్ రేషియో మీరు అనేది కరెక్ట్. TER టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఒక ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి కూడా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ ఇట్లాంటి నోషన్ ఏంటంటే నువ్వు రెగ్యులర్ ఫండ్స్ ఎవరైతే అడ్వైజర్ ద్వారా వెళ్తే ఎక్కువ వెళ్ళిపోతాయి అని, కమిషన్ ఎక్కువ తినేస్తే మనం తక్కువ వస్తుంది. కానీ కమిషన్ ఎక్కువ అంటూ ఏం లేదు, బికాస్ కమిషన్ అనేది ఆల్రెడీ సెట్ చేసింది సెబీ ద్వారా. అండ్ ఆల్సో ఆ సెట్ కూడా ఎలా అంటే ఫండ్ సైజుని బట్టి, సపోజ్ ఫండ్ సైజ్ తక్కువ ఉంటే ఇంత పర్సంటేజ్, ఫండ్ సైజ్ పెరిగితే పర్సంటేజ్ తగ్గించేసింది. ఆన్ ద హోల్ ఎక్స్పెన్స్ రేషియోకి లిమిట్ చేసింది అనమాట. సో దీనికి రీజన్స్ ఏంటంటే TER ఎట్లా అంటే ప్రతి ఆపరేషనల్ కాస్ట్ ఉంటుంది ఒక ప్రతి స్కీమ్కి. ఆ ఆపరేషనల్ కాస్ట్ బయింగ్ సెల్లింగ్లో కావచ్చు, అనలిస్టులు కావచ్చు, ఆల్సో మేనేజ్మెంట్ ఫీజ్ అయి ఉండొచ్చు, మార్కెటింగ్ ఫీజ్ అయి ఉండొచ్చు, ఇవన్నిటి ఖర్చులు తీసి ప్రతిరోజు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ డైలీ డివైడ్ చేసి నీ డైలీ NAV ఏదైతే సాయంత్రం అనౌన్స్ చేస్తారో అంతకు అప్పటి లోపల ఇది అప్లై చేసి అది తీసేస్తూ పోయిన అమౌంట్ని తీసుకొని NAV రోజు అప్లై చేస్తారనమాట, మనకు వస్తుంది. ఈ TER కూడా నేను చెప్పినట్టు దెర్ ఈజ్ ఎ లిమిట్. మ్యాక్సిమం ఈక్విటీ ఫండ్ కెన్ చార్జ్ ఇస్ 2.5%, ఇది పర్ యానం. ఓకే, అది మ్యాక్సిమం. బట్ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ 1.1 నుంచి 1.5, 1.6 రేంజ్లోనే ఉన్నాయి. ఏది రెగ్యులర్ ఫండ్స్. ఈవెన్ రెగ్యులర్కి మన డైరెక్ట్గా వచ్చేసి ఒక 0.5 నుంచి 0.6% మారచ్చు. బట్ ఇది పెద్ద అమౌంట్ అని నువ్వు యాక్చువల్గా ఏంటంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ రూపాయి, ఇంకొక రూపాయి రేపు ఇస్తాను, 2 రూపాయలు, రేపు 2 రూపీస్ ఇస్తాను, ఆ తర్వాత ఎల్లుండి 4 రూపాయలు ఇస్తాను, 30 రోజుల్లో ఎంత అవుతుందనే పెద్ద నంబర్ చూస్తాం. యాక్చువల్లీ ఇట్స్ నెవర్ పాసిబుల్. సేమ్ విత్ నువ్వు ఈ కమిషన్ ఏదో పెద్దగైందని నువ్వు క్యాల్కులేటర్లో ఎక్సెల్ షీట్లో పెడితే పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి. ఫస్ట్ థింగ్ నువ్వు 20 ఏళ్ళు డబ్బులు ఉంచాలి కదా. నువ్వు సొంతంగా చేస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు నువ్వు మార్కెట్ ఒక 2 సైకిళ్ళు, ఒక సైకిల్ డౌన్ రాగానే నీ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తున్నావు. నువ్వు అసలు డబ్బులు ఇన్వెస్టే చేయనప్పుడు నువ్వు ఎక్స్పెన్స్ రేషియో ఆలోచించడం అనేది మూర్ఖత్వం. అది ఫస్ట్. బికాజ్ నువ్వు అదే అడ్వైజర్ ద్వారా నాకు తెలుసు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో డబ్బులు అలాగే ఉన్నాయి. అవసరానికి వాడుకొని ఉండొచ్చు, బట్ మెజారిటీ అమౌంట్ అట్లాగే ఉంచేస్తారు.
ఎందుకంటే వాళ్ళకి రిమైండ్ చేస్తాం, వాళ్ళకి అవసరం లేదు డబ్బులు, దే వాంట్ ఇట్ ఫర్ లాంగర్ ఇన్వెస్ట్మెంట్. రిటైర్మెంట్కు, వాళ్ళ పెళ్ళిళ్ళకు, ఏదైనా పెద్ద వాటి కోసం అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వాడుకుంటారు. నోబడి విల్ స్టాప్ దెమ్. నువ్వు అది చేసిన వాళ్ళకి ఈ ఎక్స్పెన్స్ అనేది చాలా, ఈ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్. అండ్ ఈ టీఈఆర్ కూడా ఫుల్లీ స్ట్రిక్ట్లీ మానిటర్డ్ బై సెబీ. సో నీకు ఫండ్ హౌస్ ప్రతిరోజు టీఈఆర్ మెన్షన్ చేయాలి, టీఈఆర్ ఇవ్వాలి, అండ్ స్కోప్ నీ దగ్గరే ఉంది. టీఈఆర్ ఎక్కువ ఉన్న ఫండ్స్ కావాలి, నువ్వు అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, టీఈఆర్ ఎక్కువ ఉంది అంటే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది కదా అంటే ఆ ఫండ్ మంచిది కాదు అని కొద్దిమంది అనుకుంటారు అనమాట. 2 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, 2 పక్కన పెట్టి దీనిది 1.5 ఉంది, దీనిది 1.9 ఉంది, నేను 1.5దే ఇన్వెస్ట్ చేస్తాను అనేవాళ్ళు ఉంటారు. బట్ మూర్ఖత్వం ఏంటంటే దీని రిటర్న్స్ చూడండి, దీని రిటర్న్స్ చూడండి, దీని పోర్ట్ఫోలియో చూడండి, దీని పోర్ట్ఫోలియో, దీని ఫండ్ మేనేజర్ చూడండి, దీని ఫండ్. ఇఫ్ దట్ ఆల్ఫా డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఫండ్స్ 2%, 3% ఉంటే నీ ఎక్స్పెన్స్ నథింగ్ మ్యాటర్స్. 0.4%, బట్ యు ఆర్ గెటింగ్ ఇట్ హియర్ 2% ఎక్స్ట్రా అండ్ కన్సిస్టెంట్లీ వస్తున్నాయి. విచ్ ఈస్ బెటర్? ఆబ్వియస్లీ ఎక్స్పెన్స్ చిన్న తేడా ఉన్నా ఇక్కడ రిటర్న్స్ హైయర్ వస్తున్నాయి కాబట్టి దిస్ వన్ ఈజ్ బెటర్. ఇది కూడా ఎవరు చూడరు అనమాట. సో ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో చూసి, ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్, రీసెంట్, అది కూడా రీసెంట్, మరీ లాంగ్ టర్మ్ కూడా కాదు, రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు మళ్ళీ 3-4 ఇయర్స్ తర్వాత ఒక 2 అప్ అండ్ డౌన్ సైకిల్ చూశాక మళ్ళీ ఒక అడ్వైజర్ దగ్గరికి, ఒక మెంటర్ దగ్గరికి వస్తారు. రీజన్ అది జరిగింది, వెళ్ళారు, మళ్ళీ వస్తారు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ సపోర్ట్. ఇట్లాంటి యాప్స్ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో అయితే నీకు ఒక ఇండివిజువల్ పర్సన్ నీ పోర్ట్ఫోలియో గురించి కానీ, నీ యొక్క రిస్క్ ప్రొఫైల్ గురించి వినరు ఎవరు. సో ఇట్స్ లైక్ ఏమంటారు, నీ బోట్ నువ్వే సముద్రంలో ఏమంటారు రోయింగ్ చేస్తున్నట్టే తప్ప నీకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను, కానీ డాక్టర్కి ఫీజు ఇవ్వను, డాక్టర్కి డబ్బులు ఇవ్వను, డాక్టర్ దగ్గర మందులు కొనుక్కోను. ఎస్, కేవలం నాకు సజెషన్ మాత్రమే కావాలి, కానీ నేను రూపాయి ఇవ్వను. లేదంటే లాయర్ దగ్గరికి వెళ్తాను, లాయర్ నా ప్రాబ్లం రిజాల్వ్ చేయాలి, కానీ నేను ఫీజు కట్టను. సేమ్ అదే ఉంది. అలా అంటే ఆ మెంటాలిటీ వచ్చేసింది. అలాంటప్పుడు అంటే నువ్వు ఏమంటారు, పీనట్స్ ఇస్తే మంకీసే వస్తాయి అన్నట్టు, నీ ఖర్చు తగ్గట్టే నీ రిటర్న్స్ కూడా ఉంటాయి, నీ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే ఒక గైడ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ లైఫ్లో కానీ, ఈవెన్ కెరియర్లో కూడా. మీరు చూడండి, ఎవరైతే ఒక మంచి మెంటర్ ఉన్న వాళ్ళు, పేడ్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మంచి మెంటర్ ఉంటే వాళ్ళు తొందరగా గ్రో అవుతారు. దే ఆర్ వెరీ స్టేబుల్ ఎట్ వర్క్, సేమ్ విత్ ఇన్వెస్ట్మెంట్. సో మొత్తానికి ఒక మంచి వెల్త్ మేనేజర్తో మనం కానీ ట్రావెల్ అవుతే, మార్కెట్ ఏదైనా ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియో చర్నింగ్ కానీ, పోర్ట్ఫోలియో రివ్యూ కానీ, రీబ్యాలెన్స్ చేయడం కానీ, లేదంటే ఫండ్స్ ఏదైనా వేరే దానికి స్విచ్ ఆన్ అవ్వడం కానీ, ఈ ప్రాసెస్ అంతా మనం చేయబట్టుకొని నడిపిస్తాడు అడ్వైజర్ అనేవాడు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.